హాయ్ గైస్, వెల్కమ్ టు హరీష్ యూనివర్స్ ఛానల్. ఈ వీడియోలో మనం పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలి డీటెయిల్ స్టెప్ బై స్టెప్ నీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏఐ స్టూడియో ఓపెన్ చేసుకుందాం. ఏఐ స్టూడియోలో ఫస్ట్ ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ జనరేట్ చేసి ఆ జనరేట్ చేసిన కోడ్ని మళ్ళీ ఫైల్గా కన్వర్ట్ చేసి ఆ ఫైల్ని జిప్ ఫైల్ నుంచి నార్మల్ ఫైల్గా కన్వర్ట్ చేసి నార్మల్ ఫైల్ నుంచి ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవాలని ఫస్ట్ డీటెయిల్ చూద్దాం. ఫస్ట్ మనం ఏఐ స్టూడియోలో కోడ్ రాద్దాము. ఇప్పుడు ఏఐ స్టూడియో ఓపెన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాంప్ట్ రాయాలా. ఫస్ట్ మనం ప్రాంప్ట్ రాసిన తర్వాత దాన్ని బట్టి కోడ్ అనేది ఆటోమేటిక్గా కోడ్ అనేది జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు జనరేట్ ఫస్ట్ చాట్‌జీపీటీలో కోడ్ అనేది జనరేట్ చేసుకుందాం. ప్రాంప్ట్ మనకి ఇక్కడ ఏఐ స్టూడియో అనేది ప్రాంప్ట్ అనేది డీటెయిల్ క్లారిటీ ఇవ్వాలా. సో దానికోసమని మనం ఇప్పుడు ఇక చాట్‌జీపీటీ యూస్ చేస్తున్నాం. వాంట్ టు జనరేట్ what details you want. Now I want to generate my portfolio in YouTube in AI Studio. Can you what details you want and ask me what details you want and ask me. Then you generate the prompt. పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్. ఇప్పుడు ఇట్లా డీటెయిల్గా మొత్తం అంతా అడుగుతుంది కదా. మనం ఇవన్నీ డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఇవ్వాలంటే కొంచెం చాలా టైం పడుతుంది. సో ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రెజ్యూమ్ ఒకవేళ ఉంటే రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ బట్టి అది ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేది తీసుకుంటుంది. రెజ్యూమ్ ఓకే, మన దగ్గర ఒక రెజ్యూమ్ ఉంది ఆల్రెడీ. అదే రెజ్యూమ్ తీసుకొని చేద్దాం. Based on this resume, you will take data and generate the prompt. I will generate the prompt. This prompt I will paste into AI Studio. ఫస్ట్ ఇది ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఇచ్చిన ప్రాంప్ట్ మనం AI స్టూడియోలో పేస్ట్ చేద్దాం. ఇంకా ప్రాంప్ట్ ఇచ్చింది చూడండి. నేను నా రెజ్యూమ్లో ఏమేమి ఇచ్చానో మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుంది. స్టడీస్ కానీ మొత్తం SSC మార్క్స్. టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ దీన్ని కాపీ చేసుకొని నెక్స్ట్ డీటెయిల్గా తెలుసుకుందాం. కాపీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేద్దాం.
ఇప్పుడు ఇది కొంచెం టైం తీసుకుంటుంది మొత్తం జనరేట్ చేసేకి. అప్ టు ఒక 5 to 7 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఈ 7 మినిట్స్ టైం తీసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా రివ్యూ సెక్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రివ్యూ సెక్షన్లో మనకి డీటెయిల్ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. నెట్ స్లో ఉంది కాబట్టి, నెట్ స్లో ఉన్నా ఫాస్ట్ ఉన్నా మ్యాక్సిమం 5 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, అనలైజ్ చేస్తుంది. చూడండి, ఆటోమేటిక్గా కోడ్ ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇండెక్స్ పేజ్, సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్కటి మనం ఇచ్చిన రిక్వైర్మెంట్స్ బట్టి ఇది అనేది జనరేట్ చేస్తుంది. ఇట్లా ఇది మొత్తం జనరేట్ చేసేసిన తర్వాత ఈ రివ్యూ సెక్షన్లో మనకు అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, శాంపుల్గా అయితే ఓపెన్ అయింది. ఇక్కడ అనేది మనకి డీటెయిల్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడుగుతుంది ఇక్కడ మనకి ఎట్లా కావాలా ఏమనేసి. చూడండి, ఇక్కడ కొంచెం జూమ్ చేస్తా కనబడకుండా. చూడండి, మనకి ఏ డిజైన్ అయితే బెస్ట్ అని ఇది సజెస్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డిజైన్ చూడండి. ఫస్ట్ డిజైన్లో బీటెక్, డిప్లొమా, స్టేట్ బోర్డు, కోర్స్ నేము. ఇప్పుడు నేను బీటెక్ పర్సూయింగ్ చేస్తున్నాను, దాని గురించి డీటెయిల్ ఇచ్చింది. దెన్ నెక్స్ట్ పేజ్ ఇది మొత్తం ఇట్లా చూడండి. దీంట్లో ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయకపోయినా ఆటోమేటిక్గా అది అనేది జనరేట్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. కోడ్ అయితే ఆటోమేటిక్గా అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ రివ్యూ సెక్షన్ చూద్దాం. రివ్యూ సెక్షన్లో చూడండి, రివ్యూ సెక్షన్లో హోమ్ పేజ్, అబౌట్ సెక్షన్ నేను ఏఎంఎల్ ఇంజనీరింగ్ కావాలనుకుంటాను. 10+ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాయి. 3+ యాక్టాన్ అనేది అటెండ్ చేశాను. నెక్స్ట్ ఎడ్యుకేషన్ టైం వచ్చి ఇప్పుడు బీటెక్ అనేది పర్సూయింగ్ చేస్తున్నాను. డిప్లొమా అయిపోయింది, ఎస్ఎస్సి 10th అయిపోయింది. మై స్కిల్స్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి నాకు పైథాన్ బాగొచ్చు. కంపేర్ టు పైథాన్, జావా, పైథాన్ అనేది లిటిల్ బిట్ బెటర్. వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ మొత్తం అనలైజ్ చేసుకోండి. ఇట్లా మనకి పేజ్ అనేది ఇట్లా స్క్రోల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి కదా, అట్లా చేయాలంటే నార్మల్గా విఎస్ కోడ్ యూజ్ చేస్తే కొంచెం అనేది టైం అనేది ఎక్కువ పడుతుంది. ఒకవేళ ఇట్లా చూడండి, ఇట్లా డిస్ప్లే కావాలంటే చాలా టైం పడుతుంది నార్మల్ చేయాలంటే. ఇదైతే కొంచెం ఈజీగానే డెవలప్ చేసేస్తుంది. నెక్స్ట్ అబౌట్ సెక్షన్కి వస్తే ఇక్కడ మనకి కింద స్క్రోల్ చేయకుండా ఇది ఆటోమేటిక్గా ఇక్కడ స్కిల్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, మొత్తం కాంటాక్ట్స్ కానీ మొత్తం అంతా ఇక్కడ చూడు. కాంటాక్ట్స్ ధర్మవరం, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి మొత్తం ఇక్కడ క్లిక్ ఇస్తే డైరెక్ట్ గిటప్ పోతుంది. ఇక్కడ క్లిక్ ఇస్తే డైరెక్ట్ చూడండి, ఒకసారి క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఇట్లా తీసుకోవాలంటే మనం బ్యాక్ ఎండ్ కోడ్ అనేది రాయాలా. ఆ బేస్డ్ ఆన్ ఆ కోడ్ అనేది ఇట్లా క్లిక్ ఇస్తానే లింక్డ్ఇన్ లేకపోయింది. గిటప్, లింక్డ్ఇన్. మీరు ఇంకా ఇన్స్టాగ్రాము మొత్తం ఇస్తే అన్ని డీటెయిల్ కంటిన్యూగా తీసుకుంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేము, ఈమెయిల్ సబ్మిట్ చేస్తే ఈ మెసేజ్ అనేది డైరెక్ట్గా నా మెయిల్కి అనేది సెండ్ అవుతుంది. ఇట్లా ఇది ప్రాసెస్ కొంచెం. ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని మనం గిటాబ్లోకి పుష్ చేద్దాం. గిటాబ్లోకి పుష్ చేసిన తర్వాత ఈ కోడ్ అనేది గిటాబ్లోనే మనకి డిస్ప్లే కావాలి. నెక్స్ట్ గిటాబ్లో మళ్ళీ దీనికి మాడ్యూల్స్ ఉంటాయి. దీనికి కొన్ని కమాండ్స్ మొత్తం అన్ని గిటాబ్లో ఇన్స్టాల్ చేసి పుష్ చేసి ఆ కమాండ్స్ రన్ చేసేసిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది ఎట్లా ఏమనేసి. ఇప్పుడు మనం పుష్ చేసుకున్నాం. ఇక్కడ సెట్టింగ్లో పోయిన తర్వాత ఇక్కడ గిటాబ్ ఆప్షన్ ఉంటుంది. గిటాబ్ ఆప్షన్ ప్రైవేట్, పబ్లిక్గా ఇచ్చేసిన తర్వాత పబ్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం దీనికి నేమ్ ఇదేమి మన పోర్ట్ఫోలియో కదా. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫస్ట్ ఇది అంతా ఎంక్వైరీ చేసినాం కదా, మొత్తం అయిపోయింది కదా. ప్రాంప్ట్లో ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే మొత్తం చూసుకోండి. నెక్స్ట్ ఇంకా మన సెట్టింగ్లో పోయి ఏం ప్రాబ్లం లేదనిపిస్తే గిటాబ్ మీద పుష్ చేసి ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి కింద ఏం డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చినా పర్లేదు. నేనైతే ప్రస్తుతానికి ఇట్లా డాష్ ఇచ్చాను.
క్రియేట్ గిట్ ప్రాజెక్ట్ ఒకసారి రిపాజిట్ చేసి కమిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసి కమిట్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం అంతా బ్యాక్ వచ్చిన తర్వాత అది అనేది మనం ఎడిట్ చేయలేము. ఎడిట్ చేసే పాసిబిలిటీ చాలా తక్కువ. ఇదంతా అయిపోయింది కదా, ఇప్పుడు గెట్ కమిట్ ఆల్ మొత్తం మన ప్రాజెక్ట్ మాడ్యూల్స్ మొత్తం ఫైల్స్ అనేవి కమిట్ చేసేసాం. ఇప్పుడు కమిట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు గిటబ్లోకి వచ్చేసి గిటబ్ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ డైరెక్ట్ గూగుల్ సైన్ ఇన్ ఇద్దాం. మెయిన్ అకౌంట్ గూగుల్ సైన్ ఇన్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి మనం లింక్ అనేది జనరేట్ చేసుకోవాలా. ఇప్పుడు డైరెక్ట్ మనం లింక్ జనరేట్ చేసుకుని లింక్ అట్లయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఏఐ స్టూడియో యూస్ చేసాం కదా మనం, అట్లా ఒకవేళ ఏఐ స్టూడియో వద్దు అనుకుంటే విఎస్ కోడ్లో చేసి అయినా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు అయితే మనకు వెరిఫైయింగ్ అవుతుంది. వెరిఫైయింగ్ అయిపోయిన తర్వాత దీని నెక్స్ట్ ప్రాసెస్ అనే డీటెయిల్ తెలుసుకుందాం. వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి యాడ్ ఫైల్స్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ ఇస్తానే ఇక్కడ క్రియేట్ న్యూ ఫైల్స్, ఇప్పుడు ఏమైనా ఇక్కడ న్యూ ఫైల్స్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా మొత్తం అంతా ఇక్కడ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి కోడ్ మీద క్లిక్ ఇచ్చేది ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఉంటుంది. డౌన్లోడ్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని విఎస్ కోడ్లో అనేది ఓపెన్ చేయాలి మనం. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు డౌన్లోడ్ అవుతుందని దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డబల్ ట్యాప్ ఇచ్చిన తర్వాత ఆర్ఎల్స్ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అని ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ ఆల్ మీద క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు అనేది నార్మల్ ఫైల్ అయిపోయింది. ఈ ఫైల్ని మనం విఎస్ కోడ్లో ఓపెన్ చేద్దాం. ఇప్పుడు విఎస్ కోడ్లో ఓపెన్ చేసేది కాకుండా ఇప్పుడు షార్ట్ కట్ వే తెలుసుకుందాం. ఫస్ట్ షార్ట్ కట్ వే అయిపోయిన తర్వాత మళ్ళీ విఎస్ కోడ్లో ఓపెన్ చేసి చేద్దాము. షార్ట్ కట్ ఏమంటే షార్ట్ కట్ ఫస్ట్ మనం ఏం చేద్దాం చెప్తా ఉండండి. ఇప్పుడు మనకి మొత్తం అంతా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గూగుల్ ఓపెన్ చేసి దీనికి లింక్ జనరేట్ చేస్తే మీ పోర్ట్ఫోలియో అనేది డీటెయిల్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు లింక్ జనరేట్ చేయాలంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం వర్చువల్ యూజ్ చేద్దాం. వర్చువల్ యూజ్ చేసి వర్చువల్ అనేది చాలా ఈజీగా డిప్లాయ్మెంట్ చేసి ఈజీగా రన్ చేయొచ్చు. వర్చువల్ ప్లాట్ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇవి మనం ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్లో. ఈ ప్రాజెక్ట్ మీకు ఏమన్నా ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా కావాలంటే కమెంట్లో మెన్షన్ చేయండి. మీకు డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నా గిటబ్ నుంచి మీ గిటబ్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మీరు చేయలేకోకుండా ఉంటే ఇవన్నీ చాలా మెయిన్ ప్రాజెక్ట్స్. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం లింక్ జనరేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ డొమైన్ మీద క్లిక్ ఇస్తాం. ఫస్ట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ ఇస్తాము. క్లిక్ ఇస్తానే ఇక్కడ మన ప్రాజెక్ట్స్ అనేవి కనబడిస్తున్నాయి కదా. ఇప్పుడు పోర్ట్ఫోలియో మీద ఇది ఉందే క్లిక్ ఇస్తాం. మనం క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో మీదే కాబట్టి. దెన్ నెక్స్ట్ డిప్లాయ్ మీద క్లిక్ ఇస్తాం. ఇది కొంచెం టైం తీసుకొని వెరిఫై అవుతుంది. ఇన్ కేస్ ఎన్ని ఎర్రర్స్ ఉన్నా కానీ ఇక్కడ డిప్లాయ్ అయితే కాదు. ఇక్కడ ఏమీ ఎర్రర్స్ లేకుండా ఇక్కడ డిప్లాయ్ అయిపోయి మనకి లింక్ అనేది డైరెక్ట్గా జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిపోయిన తర్వాత మెయిన్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ సైడ్కి అనేది లింక్ అనేది జనరేట్ అయ్యి ఇస్తుంది. ఆర్ఎల్స్ ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఉంటే మళ్ళీ మనం ఎక్కడైతే కోడ్ చేసామో అక్కడ వెళ్ళేసి అక్కడ రెక్టిఫై చేసిన తర్వాత ఆ కోడ్ ఉంటుంది కదా, ఆ కోడ్ రెక్టిఫై చేసిన తర్వాత కమిట్ ఆప్షన్ చూపించా కదా ఇంతకుముందు మీకు. సేమ్ అట్లా కమిట్ ఆప్షన్ క్లిక్ చేసి డైరెక్ట్ గిటబ్లో అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఎర్రర్స్ అనేవి ఏం డిస్ప్లే చూపివు. ఇప్పుడు చూద్దాం ఎర్రర్స్ డిస్ప్లే చూపిస్తుందో లేదో అనేసి డీటెయిల్ తెలుసుకుందాం. ఇది అయిపోయేలోపు ఇక్కడ మనం ఇట్లా ప్రాంప్ట్ ఇచ్చా కదా, ఈ ప్రాంప్ట్ అనేది మీరు ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ నా నేమ్ ఇచ్చా కదా, నేమ్లో ఏమైనా చిన్న చేంజెస్ ఉన్నా కానీ అది తీసుకోదు. ఫెచ్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అని వస్తుంది.
డిప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది, ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇక్కడైతే ఫైల్ అయితే జనరేట్ చేసి లేదు, చూద్దాం. ఇక్కడైతే పోర్ట్ఫోలియో ఫైల్ లాక్లో లేదని ఉంది, కానీ అక్కడ లాక్లో ఉందని వస్తుంది. 1 సెకండ్ చూద్దాం. ఇక్కడ లాక్లో చూపిస్తుంది. ఇదనే నార్మల్గా కన్వర్ట్ చేసేయాలి. ఇట్లా ఒకవేళ లాక్లో ప్రైవేట్లో కానీ ఇట్లా ఉన్నా కానీ అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతాయి. సెట్టింగ్స్ అనేవి కొంచెం చేంజ్ చేసుకోవాలా. అందులోపు దీంట్లో వెళ్ళేసి సెట్టింగ్స్లో వెళ్ళి గిటాబ్ మీద క్లిక్ ఇచ్చి కామెంట్ చేద్దాం ఇంకోసారి. మీరు ఇక్కడ ప్రతి ఒక్క ఫైల్ ఓపెన్ చేసి చూసుకోవాలన్నా ఓపెన్ చేసి డీటెయిల్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నా రెజ్యూమ్ ఆల్రెడీ బ్యాక్ఎండ్లో స్టోర్ అయి ఉంటుంది. క్లిక్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ రెజ్యూమ్ అనేది చూడొచ్చు. అక్కడ క్లిక్ ఇస్తే నా ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ప్రాజెక్ట్స్ క్యాంపస్ కనెక్ట్ కానీ ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చేశాను. క్లిక్ ఇచ్చిన తర్వాత నా ప్రాజెక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా మీరు చూడొచ్చు. వ్యూ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చి డైరెక్ట్ ప్రాజెక్ట్స్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు. త్రీ ప్రో ఇది నో లాంగర్ అవైలబుల్. ఏ స్టూడియో స్విచ్. ఇప్పుడు నేను నార్మల్గా త్రీ ప్రో వాడతాను. 3.1 అనేది న్యూగా లాంచ్ అయింది. 3.1 అనేది ఆటోమేటిక్గా అప్డేట్ చేసిన తర్వాత 3.1 అనేది లాంచ్ అవుతుంది. దెన్ 3.1లో ఇంకా కొంచెం సేమ్ దీనిలాగే వస్తుంది, ఇంకొంచెం న్యూ ఫీచర్స్ అనేవి దాంట్లో యాడ్ అవుతాయి. ఇప్పుడు మనమైతే ఇంకో సర్చ్ చేస్తున్నాం. ఇట్లా ఇంకో సర్చ్ చేయడం వల్ల మన ప్రాజెక్ట్స్ మన పోర్ట్ఫోలియో అనేది ఇంకా కొంచెం ఎక్స్ట్రాడినరీగా డెవలప్ అవుతుంది. ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు సెట్టింగ్లోకి వెళ్ళి సెట్టింగ్స్లో పేజెస్లోకి వెళ్తే ఇక్కడ డైరెక్ట్ మనకి నార్మల్గా అన్నీ సెట్ అయితే ఇక్కడ లింక్ అక్కడ లింక్ అనేది జనరేట్ అవుతుంది పేజెస్లో. అది చూసుకోండి. పేజ్లో ఓపెన్ అయితే డైరెక్ట్ పేజ్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని బట్టి డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జనరేట్ అవుతుంది. చాలా ఫైల్స్ ఆల్రెడీ జనరేట్ అయ్యాయి. చూద్దాం. కోడ్ గుణంగా జనరేట్ అవుతుంది. ఈ కోడ్లో మీరు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మాన్యువల్గానే చేంజ్ చేయొచ్చు. ఒకవేళ మాన్యువల్గా ఇప్పుడు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం కనిపిస్తుంది మీకు, మాన్యువల్గా మీరు చేయలేకపోతున్నారు. సో అట్లా మాన్యువల్గా చేసేకి వీలు కాకపోతే మీరు ఇక్కడ టైప్ చేసి కలిసి చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం ఉంది, దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అది ఎక్కడ ఉంది అనలైజ్ చేసి ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది. అట్లా కూడా చేంజ్ చేసుకోవచ్చు మనం.
ఇప్పుడు ఏదైతే కోడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం ఏమైనా యాడ్ చేసుకోవాలన్నా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే మ్యాక్సిమం అన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసుకోవాలన్నా డైరెక్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కెరియర్ ఆబ్జెక్టివ్ కొంచెం అనేది చేంజ్ చేద్దాం. కెరియర్ ఆబ్జెక్ట్ అనేది ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా అయితే ఇప్పుడు టైప్ చేశాను. 2 minutesలో ఇది జనరేట్ చేస్తుంది. ఇది కూడా కోడ్ రివ్యూ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకి శాంపుల్గా ఇచ్చింది. మనకి ఏది కావాల్సింటే అది ఇప్పుడు మనకి ఏ ఫార్మాట్ కావాల్సింటే ఆ ఫార్మాట్ అనేది క్లిక్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్ అనేది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ దీనికి స్క్రీన్ షాట్ తీసేసుకొని ఏని అడిగి ఏది బెస్ట్ అని చెప్తే అదే చెప్పేస్తుంది. మ్యాక్సిమం మనకి నార్మల్గా జనరేట్ చేస్తుంది అదే బెస్ట్. జనరేట్ అయిపోయింది. ఇక్కడ మన ఇమేజ్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేది ఇప్పుడు ఇంతకుముందు చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూసుకోండి. ఇక్కడ మీరు ఇమేజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఫుల్ నేమ్ ఇచ్చేసి కింద ప్రాజెక్ట్స్ కావాల్సింది క్లిక్ ఇస్తే డైరెక్ట్ ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. రెజ్యూమ్ కావాల్సిందే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ ఇచ్చి చూపిస్తా. క్లిక్ ఇస్తానే నా ప్రాజెక్ట్స్ అనేవి ఓపెన్ అయినాయి. మళ్ళీ నా సర్టిఫికేట్స్ నేను కండక్ట్ అయిన హ్యాకథాన్స్ చూడండి, మొత్తం నా లొకేషన్ మొత్తం డీటెయిల్గా ఇక్కడ క్లిక్ ఇస్తే గిటబ్ ఇక్కడ క్లిక్ ఇస్తే డైరెక్ట్ లింక్డ్ఇన్ లేక అనేది పోతుంది. లింక్డ్ఇన్ నా మెయిల్ ఐడి లింక్డ్ఇన్ డైరెక్ట్ ఇక్కడ మీకు చూపించాలి. ఇక్కడ డైరెక్ట్ ఇది అనేది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని పుష్ చేసి దీన్ని మీకు లైవ్ లింక్ ఎట్లా జనరేట్ చేయాలో చూద్దాం. హరీష్ పోర్ట్ఫోలియో అనేసి క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు పబ్లిక్ ఇచ్చేసి డిస్క్రిప్షన్ ఇది ఒకటి పెడదాం. హరీష్ పోర్ట్ఫోలియో పబ్లిక్ ఇచ్చి కమిట్ చేస్తున్నా. వితిన్ సెకండ్స్లో మనకి ఇక్కడ అనేది కమిట్ అయిపోతుంది. మొత్తం ఫైల్స్ చూపిస్తుంది. ఫైల్స్ ఏమైనా మిస్ అయినా లేకుంటే ఏదైనా న్యూ ఫైల్ యాడ్ చేయాలన్నా ఇక్కడే మీరు ముందుగానే చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం కమిట్ చేస్తున్నాము. కమిట్ చేసేసిన తర్వాత మళ్ళీ గిటబ్లోకి వెళ్ళాలి. గిటబ్లోకి వెళ్ళిన తర్వాత లేకుంటే ఇక్కడే మనం డైరెక్ట్ క్లిక్ ఇస్తే డైరెక్ట్ గిటబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని. ఇక్కడ పబ్లిక్ మొత్తం అన్ని ఎవ్రీథింగ్ ఆల్ రైట్గానే ఉన్నాయి. దెన్ నెక్స్ట్ వర్చువల్ అనేది ఓపెన్ చేస్తాం. వర్చువల్ అనేది హోస్టింగ్ ప్లాట్ఫాము. ఇది అనేది లింక్ అనేది జనరేట్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ అండ్ కొంచెం జావా స్క్రిప్ట్ ఇట్లా బ్యాక్ ఎండ్ కోడ్ అనేది కొంచెం ఏదైనా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఇది స్టోర్ చేయడం వల్ల మనం వెంటనే ఇప్పుడు వెబ్సైట్ మీద లింక్ ఇచ్చిన వెంటనే యాక్సెస్ చేసుకొని డైనమిక్ కానీ స్టాటిక్ వెబ్సైట్ కానీ బోత్ వెబ్సైట్ ఈజీగా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు వర్చువల్ మీద క్లిక్ ఇచ్చాము.
ఆల్రెడీ ఇంతకుముందు ఇది ఎట్లా ఏమని చెప్పాను. ఇక్కడ చూడండి, ముందు మనం క్లిక్ ఇచ్చిన దానికి పోర్ట్ఫోలియో ఆల్రెడీ రెడీ అయిపోయింది. ముందు పోర్ట్ఫోలియోని ప్రొవైడ్ చేసాం కదా దానికి. ఇక్కడ చూడండి, దీంట్లో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఇక్కడ మనకి ఏం డిస్ప్లే కాలేదు. సో ఇప్పుడు మనం ఇంకోటి చేసాం కదా, దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ అది మిస్టేక్ ఉంది కాబట్టి నెక్స్ట్ వెంటనే ఇంకోటి వితిన్ మినిట్స్లో చేసేసాం. ప్రాజెక్ట్స్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ ఇక్కడ డిప్లాయ్ చేయాలా. మన ప్రాజెక్ట్స్ మొత్తం ఫైల్స్ అన్నీ వర్చువల్ నుంచి గిటబ్ నుంచి ఇక్కడ పుష్ అవుతాయి. పుష్ అంటే ఇంపోర్ట్ అవుతాయి. ఈ ఇంపోర్ట్ అయిన కోడ్ మనం ఇవి ఆల్రెడీ మొత్తం ఇంపోర్ట్ అయినాయి. ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేసుకొని చేయాలా మనం. ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిప్లాయ్మెంట్ ఇచ్చేసి, ఇంతకుముందు చెప్పా కదా వితిన్ మినిట్స్లో ఇది అనేది జనరేట్ చేసేసి మీకు అనేది ఇచ్చేస్తుంది. ఇంతకుముందు ఇక్కడ డిప్లాయ్మెంట్ అని ఇక్కడ ఫెయిల్ పడిండ, డిప్లాయ్మెంట్ అనేది ఇక్కడ చూపించి ఇక్కడ ఫెయిల్ పడిండ, ఇక్కడ ఫెయిల్ రెడ్ మార్క్లో వచ్చింది కదా. సో ఇప్పుడు అనేది డిప్లాయ్మెంట్ అవుతుంది. బికాజ్ ఇక్కడ డిప్లాయ్మెంట్ అయ్యేటప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క ఫైలు వెరిఫై అవుతుంది, ఏమన్నా ఫైల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేసి. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి లింక్ ఇవ్వాలా. లింక్ ఇచ్చేప్పుడు ఈ ఫైల్ నుంచి ఆ ఫైల్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా మొత్తం ఇక్కడ అనేది వెరిఫై చేసి చెప్తుంది. ఇక్కడ మనకి వెరిఫై చేసేసి మొత్తం అంతా వెరిఫై అయింది కాబట్టి విజిట్ డిప్లాయ్మెంట్ మీద వచ్చింది ఇక్కడ విజిట్ డిప్లాయ్మెంట్ అని. ఒకవేళ మొత్తం వెరిఫై కాకుండా ఇక్కడ అది అనేది డిస్ప్లే కాదు. ఇక్కడ చూడండి మొత్తం ఎంత డీటెయిల్ మొత్తం అంతా ఇచ్చిందో. ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసేసి సరిపోతుంది. ఇది మొత్తం ఓవరాల్గా ముందు చేసిన దానికంటే ఇది ఇంకా చాలా బెటర్గా అనేది జనరేట్ అయిందని చెప్పచ్చు. ఇక్కడ మొత్తం మేడ్ మీ బై మడక మరీష్, ఇది మడక మరీష్ అనేది మై నేమ్. ఇట్లా మొత్తం మనం కోడింగ్ అసలు రాకపోయినా కానీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ దేంట్లో టెక్నికల్ ఇష్యూ అట్లా ఏమైనా వచ్చినా కోడింగ్ కొంచెమన్నా వచ్చిండాలా. ఇప్పుడు ఇట్లా ఏం ఎర్రర్స్ రాకుండా అయితే కోడింగ్ కొంచెం రాకపోయినా పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇది మొత్తం ఓవరాల్గా. ఇప్పుడు మీకు ఈ లింక్ చూపిస్తానండి. ఇది అనేది లోడ్ అవుతుంది. మనం వర్చువల్లో లింక్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు వర్చువల్లోకి వెళ్ళి చూద్దాం. ఇది లింక్ జనరేట్ అయ్యి మొత్తం అయిపోతే చూడండి, హరీష్ పోర్ట్ఫోలియో ఓపెన్ అయింది. లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి లింక్ ఉంటుంది, లింక్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. లింక్ ఎవరికన్నా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఓపెన్ చేసిన దాంట్లో ఇక్కడంతా బ్లాంక్ పడింది. ఇక్కడ ఇదంతా డిస్ప్లే అయింది, ఇదంతా బ్లాంక్ పడింది. ఇక్కడ లింక్ అనేది జనరేట్ అయింది. చూడండి, ఇక్కడ లింక్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఈ లింక్ని కాపీ చేసుకుందాం. మనం Ctrl+C కాపీ చేసుకున్నాము. కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో అట్లా సేవ్ చేద్దాం. సేవ్ చేశాను. ఆర్ఎల్స్ ఈ లింక్ అనేది వాట్సాప్లో వెళ్ళి ఎవరికన్నా షేర్ చేస్తాను. ఈ లింక్ నా ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి దాన్ని బట్టి చూద్దాం లింక్ ఓపెన్ అవుతుందా లేదా అనేసి డీటెయిల్ తెలుసుకుందాం. ఇప్పుడు అయితే వాట్సాప్లోకి వెళ్ళి లింక్ అయితే ఓపెన్ అవుతుందో లేదు చూద్దాం. డీటెయిల్ చూద్దాము. ఇప్పుడు ఎవరికైనా ఒకరు షేర్ చేస్తాం. షేర్ చేసి ఆ లింక్ వర్క్ అవుతుందో లేదు చూద్దాం. ఇప్పుడు షేర్ చేశాను. ఇప్పుడు ఈ లింక్ ఎవరికి షేర్ చేసినా అది కంపల్సరీ వర్క్ అవుతుంది. దాని మీద క్లిక్ ఇస్తే డైరెక్ట్ మన పోర్ట్ఫోలియో అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇది మీ కంప్లీట్ పోర్ట్ఫోలియో అనేది డీటెయిల్గా ఓపెన్ అవుతుంది. మీరు ఈ లింక్ ఎవరికన్నా షేర్ చేయొచ్చు. ఇప్పుడు మీ వీడియో పూర్తిగా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ లింక్ అనేది ఎవరికైనా వర్క్ అవుతుంది, ఎంతమందికి షేర్ చేసినా అట్ ఏ టైం వర్క్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా పోర్ట్ఫోలియో అనేది సక్సెస్ఫుల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.